టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భగవంతుడు అన్నవాడు ఎక్కడ లేడు, అంతటా నిండి ఉన్నాడు. కానీ మనం ఒక ప్రదేశాన్ని చాలా అమంగళకరము అని అంటూ ఉంటాం, భావిస్తూ ఉంటాం. అదే శ్మశానం. కానీ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఎవ్వరూ శ్మశానంలోకి వెళ్ళి చనిపోరు. ఏదో ఒక ప్రదేశంలో చనిపోతారు, ఆ తర్వాత తీసుకుని వెళతారు, శ్మశానంలో పెడతారు. కానీ మనం ఎన్నో ప్రదేశాలు ఉంటాయి, ఆ ప్రదేశాలన్నిటినీ విడిచిపెట్టి అమంగళకరమైన ప్రదేశం శ్మశానం అని అనుకుంటూ ఉంటాం. భగవంతుడు అంతటా ఉన్నాడు అంటే అక్కడ ఉంటాడా? ఉంటాడు. ముఖ్యంగా ఈశ్వరుడు స్వామి అన్నిటినీ లయం చేసుకున్న ఆ మహేశ్వర స్వరూపం శ్మశానంలో ఆయన ఉంటాడు. ఎందుకు ఉంటాడు అంటే, జీవుడు బ్రతికి ఉన్నంతకాలం తనతో పాటు తనకి ఉన్న విద్య, తనకి ఉన్న బలగం, అలాగే చుట్టూ ఎంతోమంది మనుషులు, ఆప్యాయతతో పలకరించే మనుషులు, రాగంతో కూడుకున్న మనుషులు, ద్వేషంతో కూడుకున్న మనుషులు, ఇలా ఎన్నో ఉంటాయి. అంత చాలా హడావిడిగా జీవితం అన్నది కొనసాగుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు ఆ మార్గంలో వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. కానీ ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు. అదే సమయంలో బహుశా ఒక్కొక్కసారి భగవంతుణ్ణి చూడడం మర్చిపోతూ ఉంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళపైనే ఎక్కువగా ధ్యాస పెడుతూ, మనతో ఉన్నవాళ్ళు, లేకపోతే మనకి నచ్చిన వాళ్ళు, మనకి కావలసినవి, వీటిపైనే, అంటే ఈ సంసార వ్యామోహంలో పడి సంసార సాగరంలో ఈదుకుంటూ జీవితం అయితే అయిపోతుంది. అప్పుడప్పుడు మనకి బాగా కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడిని స్మరించుకోవడం జరుగుతూ ఉంటుంది. భగవంతుడు అలా కాదు కదా, మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా మనతో పాటు ఉంటాడు. అయితే ఈ జీవుడు చివరి ప్రయాణం అన్నది ప్రతి ఒక్కరికి శ్మశానమే. అంటే శ్మశానంలోకి వెళ్ళిన తర్వాత సరే, కొంతమందిని కాల్చివేస్తారు, కొంతమందిని సమాధి చేసేస్తారు, కొంతమందిని భూమిలో పాతిపెట్టేస్తారు. కానీ ఆ ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని మనం అలాగే భావిస్తూ ఉంటాం. అక్కడికే చివరి ప్రయాణం. అలా వెళ్ళిపోయిన తర్వాత జీవుడు భయపడుతూ ఉంటాడట. ఎందుకు అంటే, ఇక శరీరం లేదుగా, శరీరంలోంచి బయటకు వచ్చాడు. అలా బయటికి వచ్చినప్పుడు ఇంకొక జీవిలోకి వెళ్ళక ముందు జీవుడు ఒంటరి వాడైపోతాడు. అటువంటి జీవుడి దగ్గర ఎవరుంటారు? భార్య అయినా, భర్త అయినా, కొడుకైనా, మిత్రులైనా, బాగా కావలసిన బంధువులు ఎవ్వరైనా కూడా చివరి యాత్ర వరకే. ఆ తరువాత దగ్గర వాళ్ళు అంటే మన్నాడు కొద్ది రోజులు అలా వచ్చి చూసి వెళ్ళిపోతారట. కానీ జీవుడు కనిపించడుగా. కొడుకు వెళ్తాడు, లేకపోతే తండ్రి ఉంటే తండ్రి వెళ్తాడు. ఎవరు వెళ్ళినా అక్కడ ఉన్నారు అనే భావనతో వెళ్ళటమే తప్పితే నిజంగా జీవుడు కనిపిస్తాడా? కనిపించడు. కానీ అలా వెళ్ళిపోయేటప్పుడు ఇంకా ఏముంది, చేత్తో ఏమీ పట్టుకుని వెళ్ళం. మనకున్న ఆస్తి, సంపద, విద్య, ఉన్నత స్థానము, లేకపోతే ఆ హోదా, భోగము అన్నీ విడిచిపెట్టేసి మనం వెళ్ళిపోతాం. అటువంటి శ్మశానంలో జీవుడు భయపడుతూ ఉంటాడు. అందుకే ఈశ్వరుడు జగత్తుకే ఆయన తండ్రి కాబట్టి ఆ తండ్రి స్థానంలో ఉన్నప్పుడు అయ్యో నా బిడ్డలు అంటూ శ్మశానంలో ఈశ్వరుడు తిరుగుతూ ఉంటాడు. కారణం ఏమిటి అంటే, ఆ జీవుడు భయపడుతూ ఉంటాడు. ఆ ప్రదేశం అలవాటు లేదు, ఎక్కడికైనా వెళ్ళొస్తూ ఉంటాం. అలా ఒక్కసారి శ్మశానానికి వెళ్ళొస్తాము అని మనం అనుకుంటామా? వెళ్ళం. వెళ్ళాల్సి వస్తే అది వేరే విషయం. కానీ అదేదో ఆనందాన్ని కలిగించే ప్రదేశము, ఒక్కసారి తిరిగి వద్దామని ఎప్పుడూ జీవుడు వెళ్ళడు. అందుకనే అది కొత్త. జీవుడు చాలా భయపడుతూ ఉంటాడు ఆ సమయంలో. ఎందుకంటే ఇంకా దేహం దొరకదు, ఎటువంటి శరీరం దొరుకుతుందో తెలియదు. చేసుకున్న పాప కర్మల ఫలితాలు, చేసుకున్న పుణ్యకర్మల ఫలితాలు పట్టు కూర్చుంటాడు. ఇంకా కొంతమంది అయితే విపరీతమైన రాగముతోనో ద్వేషముతోనో వెళ్ళిపోతూ ఉంటారు కదా, మరి ఆ ఆలోచనలు పట్టుకుని కూర్చుంటాడు జీవుడు. అందుకే భయం వేస్తూ ఉంటుంది. ఇవన్నీ శరీరానికి తెలియదు, ఎందుకంటే శరీరం బూడిదైపోతుంది అంతే కదా. ఇలా కాల్చిన వెంటనే అలా బూడిద మిగిలిపోతుంది, అయిపోయింది. కానీ జీవుడికి మాత్రం భయం అన్నది అప్పుడు మొదలవుతూ ఉంటుంది. ఇంతకాలం జీవుడు ఏం చెప్పాలనుకున్నా చెప్పలేకపోయాడు, శరీరం నడిపించింది. కానీ ఇప్పుడు జీవుడిని ఎవరు నడిపిస్తారు? అటువంటి సమయంలో ఇదిగో భయపడవద్దు, నేను ఉన్నాను. అందుకే ఈశ్వరుడు సమస్త గణాలకి కూడా ఆయన తండ్రి. రాక్షసులైన, ప్రమదగణాలైన, భూతములైన, ప్రేతములైన అందరికీ ఆయన తండ్రి. అందరినీ ఆయన చూసుకుంటాడు. సృష్టిలో ఉన్న ప్రతి పదార్థం, మంచి అయినా చెడ్డ అయినా, జీవుడికి సహాయంగా తోడుగా ఆ శ్మశానంలో ఈశ్వరుడు ఉండి చూసుకుంటూ ఉంటాడట. మళ్ళీ ఆ జీవుడు భయపడకుండా
ఎంతటి ఔదార్యం! అందుకే ఈశ్వర స్వరూపానికి అలా శ్మశానంలో తిరగవలసిన అవసరం లేదు, కానీ ఆయన మన కోసమే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహము, కారుణ్యము మనం పుట్టక ముందు దగ్గర నుంచి ఉంటుంది, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఉంటుంది. దీన్ని పోల్చుకోలేక, దీన్ని తెలుసుకోలేక, కృతజ్ఞత భావనతో ఈ పుట్టక ముందు అంటే మనకి తెలియదు కాబట్టి, చనిపోయిన తరువాత కూడా తెలియదు, జాగృత్ అవస్థలో బ్రతికి ఉన్నంతకాలం కనీసం భగవంతునితో ఆ కృతజ్ఞత భావనతో మన ప్రార్థన ఉండగలిగితే ఖచ్చితంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పోల్చుకున్నట్లే. ఆ ప్రయత్నం మనం అందరం చేద్దాం. నమస్తే.